బ్రేకింగ్ న్యూస్. పెట్రోల్ ట్యాంకర్ ఫ్యూయల్ ట్యాంకర్ పేలి 70 మంది చనిపోయిన దుర్ఘటన చోటు చేసుకుంది. సహజంగా రోడ్లపైన వెళుతూ ఉన్నప్పుడు మన ముందు పెట్రోల్ ట్యాంకర్ వెళ్తూ ఉంటాయి, డేంజర్ అండ్ రాస్ కూడా ఉంటాయి. కానీ వాటి వెనకాల వెళ్ళినప్పుడు కొన్ని సందర్భాల్లో ప్రమాదాలు చోటు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు 70 మంది చనిపోయిన దుర్ఘటన కూడా చోటు చేసుకుంది. ఈ ఘటన నైజీరియాలో చోటు చేసుకుంది. నైజీరియాలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదం తాలూకు దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఇక్కడ కూడా మనకి చాలా సందర్భాల్లో రోడ్లపైన ఇలాంటి ట్యాంకర్లు వెళుతూ ఉంటాయి. వాటికి దగ్గరలో వెళ్ళొద్దు, డిస్టెన్స్ మెయింటైన్ చేయండి అని వాటిపైన రాసి కూడా ఉంటుంది. ఈ నైజీరియాలో జరిగిన ఈ ప్రమాదంలో 70 మంది చనిపోయారు. గతంలో కూడా నైజీరియాలో ప్రమాదం జరిగింది. జిగ్వా ప్రాంతంలో గతంలో కూడా ఇలాంటి ప్రమాదం చోటు చేసుకుంది. అప్పుడు 147 మంది చనిపోయారు. ఇప్పుడు నైజీరియాలో జరిగిన ఈ ప్రమాదంలో 70 మంది దుర్మరణం పాలయ్యారు. అక్కడ చుట్టుపక్కల ఆ ట్యాంకర్ ఒక్కసారిగా తిరగబడిపోవడం, ఆ ప్రదేశం అంతా కూడా ఫ్యూయల్ గ్యాస్ వ్యాపించటం, ఆ తర్వాత వెంటనే అది పేలిపోయి మంటలు వ్యాపించడంతో చుట్టుపక్కల ఉన్న బైక్లన్నీ కూడా తగలబడిపోయాయి. ఆ రోడ్డు పైన వెళ్తున్న ఇతర వాహనదారులు కూడా మంటల్లో కాలి బూడిదైపోయిన విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఒకసారి ఆ టీవీ స్క్రీన్ పైన చూస్తున్న దృశ్యాలు అవి చూడండి. ఆ బైక్లన్నీ కూడా ఎలా కాలిపోయాయో, బైకులు కాలిపోయాయి, కార్లు కాలిపోయాయి. ఆ బైకులపై ఉన్న వాళ్ళు ఆ బైక్లను దిగి పక్కకు దూరంగా పరిగెత్తే ప్రయత్నం చేశారు. అలా పరిగెట్టిన వాళ్ళలో చాలా మంది గాయాలతో ఇప్పుడు ఆసుపత్రిలో ఉన్నారు. ఆ బైకుల్లో మరీ దగ్గరగా ఉన్నవారు మాత్రం ఆ మంటల్లో క్షణాల్లో కాలి బూడిదైపోయారు. ఆ ట్యాంకర్ ఒక్కసారిగా తిరగబడిపోయింది. అది ఫ్యూయల్ తీసుకువెళ్తున్న ట్యాంకర్గా నైజీరియా అధికారులు చెబుతున్నారు. ట్యాంకర్ తిరగబడిపోయిన తర్వాత ఆ ట్యాంకర్లో నుంచి మంటలు వ్యాపించాయి. ఫైర్ ఫైటర్స్ అక్కడికి వచ్చి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు, మంటలను ఆర్పారు. కానీ అప్పటికి కూడా ఫ్యూయల్ అంతా తగలబడిపోయిన తర్వాత మంటలు అదుపులోకి వచ్చాయి. ఆ సమయంలో ఆ రోడ్డుపై వెళుతున్న ఇతర వాహనదారులందరూ కూడా ఆ మంటలకు కాలిపోయిన బీతావాహ దృశ్యాలవి ఆర్టీవీ స్క్రీన్ పైన ఆ దృశ్యాలు చూడొచ్చు. చాలా చోట్ల మనకి ఇలాంటి ప్రమాదకరమైన కెమికల్స్ను, ఫ్యూయల్ను తీసుకెళ్తున్న ట్యాంకర్స్ కనబడుతూ ఉంటాయి. వాటి పక్క నుంచి మనం చాలా సందర్భాల్లో వెళ్ళిపోతుంటాం. ఇలాంటి ప్రమాదాలు నైజీరియాలోనే జరుగుతాయి అనటానికి అవకాశం లేదు. నిర్లక్ష్యంగా ఉంటే ప్రమాదాలు ఎక్కడైనా జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వార్తను మీకు చూపిస్తున్నాం. ఫైర్ ఫైటర్స్ వచ్చి అక్కడ మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో కూడా ఇలా ట్యాంకర్లు పేలి, లేదంటే కొన్ని సందర్భాల్లో మీరు గుర్తు చేసుకోవచ్చు, గ్యాస్ సిలిండర్లు తీసుకువెళ్తున్న లారీలో మంటలు వ్యాపించి గ్యాస్ సిలిండర్లు పేలి ఎంతోమంది చనిపోయిన దుర్ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇలాంటి ట్యాంకర్లో ఫ్యూయల్లో లేదా ఏదైనా కెమికల్లో తీసుకెళ్తున్న సందర్భాల్లో అవి ప్రమాదానికి గురై పేలిపోయి చుట్టుపక్కల ఉన్న జనాలు చనిపోయిన ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు ఈ ఘటనలో 70 మంది చనిపోయారు. గత అక్టోబర్లో ఇలాంటి ఘటన కూడా చోటు చేసుకుంది. గత అక్టోబర్లో చోటు చేసుకున్న ఘటనలో 147 మంది చనిపోయారు. అప్పుడు జిగ్వా ప్రాంతంలో అప్పుడు ఆ ఘటన చోటు చేసుకుంది. ఇప్పుడు అదే నైజీరియాలో మరోసారి అలాంటి ఘటన చోటు చేసుకుంది. ఈసారి ట్యాంకర్ పేలిపోవడంతో ఏకంగా 70 మంది చనిపోయారు. ఎంతోమంది గాయపడ్డారు. గాయపడ్డ వారందరినీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఒకసారి చూడండి, అక్కడ ఆ చుట్టుపక్కల ఉన్న వాహనాలన్నీ ఆ ట్యాంకర్ రోడ్డుపై వెళుతూ ఉంటే అదే సమయంలో అక్కడ నుంచి వెళ్తున్న చూడండి ఒక్కసారి ఎంత భీతావాహంగా ఉందో. బైక్లన్నీ కూడా తగలబడిపోయాయి. ఆ బైకులపై ఉన్న వాళ్ళందరూ కాలి బూడిదైపోయారు. ఎక్కడ చూసినా హృదయ విదారక దృశ్యాలు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. కొంచెం దూరంగా ఉన్న వాళ్ళు మాత్రం మంటలు వ్యాపించడంతో గాయాలతో పరుగులు తీశారు. అక్కడ కొన్ని రిపోర్ట్స్ వస్తూ ఉన్నాయి. ఆ సందర్భంలో ఎలాంటి భీతావాహ దృశ్యాలు ఉన్నాయంటే, మంటలు వ్యాపించి ఒక్కసారిగా పెద్ద పేలుడుతో పేలిపోవడంతో మంటలు అంటుకున్న మనుషులు కూడా చెల్లాచెదురుగా మంటలతోనే అటు ఇటు పరిగెట్టారు. కానీ వాళ్ళని కాపాడటానికి అవకాశం లేకపోయింది. అలాంటి భీతావహ దృశ్యాలు అక్కడ చోటు చేసుకున్నాయని చెప్తున్నారు. దట్టమైన పొగలు వ్యాపించే, పెద్ద ఎత్తున మంటలు వ్యాపించే, పెద్ద శబ్దంతో పేలిపోయింది. ట్యాంకర్ వేగంగా వెళుతూ స్లిప్ అయి తిరగబడిపోయిన ట్యాంకర్ నుంచి ఫ్యూయల్ బయటికి ఎగజిమ్మి అక్కడ మంటలు వ్యాపించాయి. ఆ మంటలు చుట్టుపక్కల ప్రదేశాలు కూడా వ్యాపించాయి. ఆ చుట్టుపక్కల కొన్ని మీటర్ల వరకు ఆ మంటలు వ్యాపించడంతో అదే రోడ్డుపై వెళ్తున్న జనాలు, బైకులపై ఉన్న జనాలు తప్పించుకోవటానికి అవకాశం లేకుండా పోయింది. దగ్గరగా ఉన్న బైకులు, వాటిపై ఉన్న వాహనదారులు కాలి బూడిదైపోయారు. కొంతమంది అటు నడిచి వెళ్తున్న వాళ్ళు గాయాల పాలయ్యారు మంటల కారణంగా. చాలామంది గాయపడ్డ వారిని వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్ళినట్టుగా తెలుస్తోంది. ఇప్పటివరకు ఈ దుర్ఘటనలో 70 మంది చనిపోవడం అంటే అది మామూలు విషయం కాదు. చూడండి ఒక్కసారి, అలాంటి ట్యాంకర్ మన కళ్ళ ముందే
మీరు బైకులపై వెళ్తున్నప్పుడు మన రోడ్లపై వెళ్తున్నప్పుడు ఇలాంటి ట్యాంకర్లు వెళ్తున్న దృశ్యాలు ఎన్నోసార్లు మనం చూసుంటాం. ఇలాంటి ట్యాంకర్ల పక్క నుంచే మనం ఎన్నోసార్లు వెళ్ళాం. నైజీరియాలో అలాంటి ట్యాంకర్కి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా చనిపోయారు. ఆ ట్యాంకర్ పేలిపోవడం వల్ల ఫైర్ ఫైటర్స్ వచ్చి మంటలను పూర్తిగా అదుపు చేసినప్పటికీ చాలాసేపు మంటలను ఆర్పడానికి కష్టపడాల్సి వచ్చింది. ఎందుకంటే అందులో నుంచి ఆ ట్యాంకర్లో నుంచి ఫ్యూయల్ అంతా బయటకు వచ్చి కాలిపోతూ ఉంది. ఫైర్ ఫైటర్స్ వచ్చి అక్కడ మంటలను ఆర్పడానికి ప్రయత్నం చేసినప్పటికీ ఫ్యూయల్ అంతా అయిపోయిన తర్వాత, ఆ ట్యాంకర్లో ఉన్న ఆయిల్ అంతా అయిపోయిన తర్వాత మాత్రమే మంటలు అదుపులోకి వచ్చాయి. ఈలోపు జరగాల్సిన నష్టం, చాలా ఘోరమైన నష్టం జరిగింది. ఘోరమైన ప్రమాదం జరిగింది. 70 మంది దుర్మరణం పాలయ్యారంటే మామూలు విషయం కదా. ఒకసారి రెండో బాక్స్లో మనం చూడొచ్చు బైక్లు ఏ విధంగా తగలబడిపోయాయో. ఆ బైకులపై ఉన్న మనుషులు తప్పించుకోలేక వాళ్ళు కూడా మంటల్లో సజీవ దహనం అయిపోయారు.